ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగబోతుండటంతో ప్రధాన పార్టీలతో పాటుగా కొత్త పార్టీలు కూడా పోటీకి సై అంటున్నాయి. కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. రాబోయే 3 నెలల్లోనే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదంతో ఏపీలోని మొత్తం 175 స్థానాలు గెలుచుకుంటామని అధికార వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే వై నాట్ పులివెందల అని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పులివెందల వాసులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటే కొంచెమైనా మార్పు వస్తుందని ఆలోచిస్తున్నాను. తమ్ముడు, వస్తుందంటారా మీరు? అందుకే వై నాట్ పులివెందల అని ఇప్పుడే బీటెక్ రవి అన్నాడు. నేను ఎందుకు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలను మీ అందరికీ చెప్పబోతున్నాను. టీడీపీ జనసేన కూటమితో వైసీపీని ఓడిస్తామని చంద్రబాబు అండ్ టీం ప్రకటనలు చేస్తుంటే వైసీపీ నుంచి రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంది. టీడీపీ సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందా అని వైసీపీ సీనియర్ నేత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. ఆయన 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం, హక్కు ప్రజాస్వామ్యం నీకు ఇచ్చింది. ఉత్తరాంధ్రలో చేస్తాడా, రాయలసీమలో చేస్తాడా, ఎక్కడ చేస్తాడా అది ఆయన ఇష్టం. దానికి నేనేం చెప్తాను? రేపు లేకపోతే చేర్పులు చేయమనండి, తప్పే ఉంది. ప్రత్యేక హోదా సహా ఏపీకి హక్కుగా దక్కాల్సిన విభజన హామీలను సాధిస్తామంటూ కొత్త పార్టీతో ముందుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన 175 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశం లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది. ఇంతవరకు రాజ్యాధికారం దక్కని అందరినీ కూడా కలుపుకొని మేము వెళతాము. ఎందుకంటే మోసపోతున్న 2 పార్టీల నాయకత్వమే ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి కొత్త నాయకత్వం తీసుకొస్తాం. మా ఆలోచనలు సమ ఆలోచనలు చేసే వారందరూ కూడా కలిసి మనం అందరం ఒక 3వ ప్రత్యామ్నాయం అన్నది మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఏపీలో సత్తా చాటుతామని ప్రకటనలు చేస్తుండటంతో రాబోయే కాలంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.